అందరికీ నమస్కారం. ఈరోజు మన పుంగనూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర అఖిల పక్షాలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కారణం ఏమరా మంగళం కాలనీలో ఒక మహేష్ అనే దళిత కుటుంబానికి ప్రభుత్వం వారు ఆయన ఆరోగ్యం బాగాలేదు. గతంలో కూడా విలేకరుగా పనిచేశాడు. ఆయనకి 5 సెంట్ల భూమి ఇచ్చారు. ఆ భూమి తీసుకు ఇల్లు కట్టుకునే టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 6 సంవత్సరాలు ట్రీట్మెంట్ కోసమని బయట ఉన్నప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నాన్ లోకల్ పలమనేరు నియోజకవర్గం రాయలపేటకు చెందిన రేఖా నేమకి రెడ్డప్ప అనే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. వాళ్ళు ఈ ఊరు కూడా కాదు, పక్క నియోజకవర్గం. పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దేని బేస్ చేసుకొని ఇచ్చినారంటే కూడా పొజిషన్ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా లేవు. వాళ్ళు బి అడిగితే మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు బి అడుక్కోమంటారు. వీళ్ళని అడిగితే సమాధానం చెప్పరు. ఈ పుంగనూరు మండలంలో పుట్టి పెరిగిన వాళ్ళు భూములు లేక వస్తూ ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి పక్క నియోజకవర్గాలు అంతా రెవెన్యూ వాళ్ళు అంటగట్టేస్తారు డబ్బులు తీసుకొని. మేము పుట్టి పెరిగిన వాళ్ళకి మా స్థలాలు ఎవరు ఇస్తారు? మాకు బయట ప్రదేశాలకంతా రెవెన్యూ వాళ్ళు వేల రూపాయలు తీసుకొని అంటగట్టేస్తే స్థలాలు మా పుంగనూరులో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి స్థలాలు ఎట్లా వస్తాయి? రేపొద్దున భవిష్యత్ తరంలో పిల్లలు పుట్టి పెరిగి పెద్దలైన వాళ్ళకి స్థలాలు కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి? ములబాగలో కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు అందరికీ పుంగనూరులో స్థలాలు ఉన్నాయి. గోడలు కట్టుకొని త్రిపుల్ డూములు కట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యము అర్జీలు ఇస్తున్నాం. దళితులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వచ్చి అయ్యా మాకు స్థలం ఇవ్వండి అంటే స్థలాలు లేవు, చూపిస్తామని నెలల పొద్దు చూపించుకుంటున్నారు. మరి పలామనేరు నియోజకవర్గం రాయలపేట సంబంధించిన వాళ్ళు కొట్టుకొచ్చి పుంగనూరులో ఎట్లా ఇస్తారండి మీరు పొజిషన్ సర్టిఫికేట్ అడిగితే సమాధానం చెప్పండి. దయచేసి మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నవించుకుంటాను. మా పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. బయట ప్రదేశం వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళు అంటగట్టేస్తున్నారు. మీరు వారం రోజుల్లో దయచేసి పుంగనూరు మీద ఒకసారి కన్నేసి ఒకసారి విచారణ చేస్తే ఎంతోమంది పేద ప్రజలు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. స్థలాలు లేక, ఇల్లు లేక, బాడీలు కట్టలేక చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలు చూస్తే బయట వాళ్ళకి, రాజకీయ నాయకులకి వేల రూపాయలు ముడుపులు చెల్లించుకొని వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. దయచేసి మీరు మా ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలకి ప్రభుత్వ స్థలాలకు అర్జీలు ఇచ్చే వాళ్ళకి నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే వాళ్ళకి, అర్హత ఉండే వాళ్ళకి దయచేసి ఆ స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే మాలమన్నాడు మన అఖిలపక్ష నాయకులు అందరూ కలిసి మన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రెవెన్యూ వారు ఏదైతే ఈ పట్టా భూమి ఉందో దీన్ని మా అర్హత ఉన్న మన మహేష్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. లేకపోతే భారీ జనాలతో సోమవారం ఈ ఎంఆర్ ఆఫీసును ముట్టడిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. తర్వాత కాల్సిన చెప్పి నేను బెంగళూరు హాస్పిటల్లో ఉండి కోమ పొజిషన్లో ఉంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండింది. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది విధంగా టైప్లో నడుచుకుంటూ నేను 11 సస్పెక్ట్ మనకు అర్థం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు నా జాగాలు ఇల్లు కట్టేసినారు. ఇప్పుడు నేను మాట్లాడితే నీది కరెక్ట్ తెలుసుకోపో అంటారు. అందుకు నాకు సహాయం చేయాలని చెప్పేసి మన రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోకన్ గారికి తెలియజేస్తే మీకు నేను న్యాయం చేస్తామని చెప్పినారు. అలాగే సిపిఐఎం అన్నగారికి వాళ్ళకి తెలియజేసినాము, ముందే తెలియజేసినాము. అన్నగారు సాయం చేస్తామని చెప్పినారు. మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులకు విన్నప్పుడు మీరు ఉంటేనే మాకేమైనా ఎస్సీ న్యాయం జరుగుతుంది. పుంగనూరులో ఉండే ప్రతి ఒక్క మీడియా సోదరులకి చేతులకి దండం పెడుతున్నాను. మా ఎస్సీ, ఎస్టీ సోదరులకు, ముస్లిం సోదరులకు కూడా చాలామంది ఇంటి స్థలాలు లేవు. దయచేసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇల్లు స్థలాలు వచ్చేలాగా మీ సహకారం కూడా చాలా అవసరం తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి చేరవేసిందిగా చేతులకి కోరుకుంటున్నాం. జై భీమ్.